పేరుకే అది ఓల్డ్ ఏజ్ హోమ్, అందులో ఉండేది మాత్రం అంతా యంగ్ లేడీస్. స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న పక్కా బిజినెస్ ఇది. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనతో ఓల్డ్ ఏజ్ హోమ్, ఎన్జీఓ ముసుగులో చేస్తున్న అరాచకాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. హైదరాబాద్ బండ్లగూడలోని రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ సర్వీసెస్ ఇది. ఎన్జీఓ ఆర్గనైజేషన్ పేరుతో వచ్చే నిధుల మాట అటుంచితే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులెవరూ కనిపించరు. ఒకరో ఇద్దరు వయసు పైబడ్డ మహిళలు కనిపించినా వారంతా ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేసేందుకు వెళతారు. మోడర్న్ గా చెప్పాలంటే కేర్ టేకర్ అన్నమాట. 6-10 వయసు పైబడ్డ వారికి సర్వీస్ చేయాల్సింది పోయి వారి చేతే పనులు చేయించుకుంటోంది ఈ రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇళ్లల్లో సర్వీస్ చేస్తే ఈ హోమ్ ఇచ్చేది 9,000 రూపాయలు. కానీ కస్టమర్ల నుంచి వసూలు చేసేది మాత్రం 13 నుంచి 15,000. ఇలా 500-600 మంది పనిచేస్తున్నారంటే నెలకు వారికి వచ్చే సంపాదన కోట్లలోనే ఉంటుంది. ఇది సరిపోదన్నట్టుగా ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఎవరైనా ఎదిరిస్తే అంతు చూస్తానంటూ బెదిరించటం హోమ్ యజమానికి అలవాటుగా మారిపోయిందంటున్నారు ఎల్బీ నగర్లోని బండ్లగూడ వాసులు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూడటంతో ఈ హోమ్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇందులో ఉన్న 5 గదుల్లోనే ఎంతో మంది మహిళలు ఉండేవారని, ఇక ఇక్కడికి వచ్చిపోయే మగవారి గురించి చెప్పక్కర్లేదంటున్నారు కాలనీ వాసులు. ఈ హోమ్ దగ్గర జరిగే వెకిలి చేష్టలతో కాలనీలో ఆడపిల్లలు తిరగడమే మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన అనంతరం హోంలోకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు మందు బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్స్, గర్భనిరోధక మాత్రలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. మైనర్ బాలిక ఘటన ఒక్కటి మాత్రమే బయటకొచ్చిందని, ఇంకా వెలుగు చూడని ఇలాంటి అత్యాచార ఘటనలు ఎన్నో జరిగాయంటున్నారు స్థానికులు. గతంలో హోం ముందు డ్రగ్స్ మత్తులో యువకులు పడిపోవడం, వారిని వారిస్తే మత్తులో స్థానికులపైనే దాడులు చేసిన ఘటనలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. హోం నిర్వాహకులు చేసిన ఆగడాలను స్థానికులు గతంలో తీసిన వీడియోలను ఎన్టీవీకిచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగాబరిన రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ అనుమతులను రద్దు చేయడంతో పాటు ఇలాంటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాలనీ వాసులు. ఎల్బీ నగర్ డీసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా వారు హోంలో చాలా కాలంగా సాగుతున్న అరాచకాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అని పేరుకే కానీ మొత్తం 16 to 20 ఇయర్స్ అమ్మాయిలను దేవడం, 200 ఎబో ఉంటారు. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసే ఉంటారు. ఈ ఇంట్లో మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు మాకైతే అనిపించింది. 2-3 సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. వచ్చినారు వాళ్ళు చెక్ చేయడము, ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కదా అని మళ్ళీ చెప్పడము. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా ఎవరు మేల్కోలేదు. అప్పుడే పట్టించుకొని ఉంటే ఇంతదాకా జరగపోయేదేమో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు ప్రూఫ్ చూపెట్టు, మేము ఏదైనా ఒకటి చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రూఫ్ అంటే మేము ఏం చూపెట్టగలుగుతాం? రోజు తాగుతూరు, తింటూరు, కొట్లాటలు అయినవి కూడా చెప్పాము చూపెట్టి కూడా. సరే వాళ్ళు వచ్చిర్రు, ఏదో మాట్లాడిరు, మళ్ళా కామన్ అయిపోయింది మామూలుగానే. రోజు ఇక్కడ కంప కూడా వేసేసినాం అటు సైడ్ రావద్దని. ఆ రోడ్డు మీదకి మొత్తం పండుకోవడం, తాగడం, నైటు ఒక్కొక్కసారి 200 మంది దిగుతున్నారు. 200 మంది మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోతారట. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ గణేష్ తో పాటు అతడికి సహకరించిన సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, హోం నిర్వాహకుడు శ్రీనివాస్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు ఎల్బీ నగర్ పోలీసులు.